నా లైఫ్ లో ఫస్ట్ టైం 200 ఫీట్స్ హైట్ లో ఉన్న వాటర్ ఫాల్ పై ర్యాప్లింగ్ చేశాను. ఈ అడ్వెంచర్ ఎలా ఉందో చివరి వరకు చూడండి. 4 డేస్ మహారాష్ట్ర బైక్ రైడ్ లో ఇది మా డే 3 లో పార్ట్ 2. మాల్షేజ్ ఘాట్ లాస్ట్ రోడ్ దగ్గర బైక్స్ పార్క్ చేసి గంజారాయి వాటర్ ఫాల్స్ వైపు ర్యాప్లింగ్ అడ్వెంచర్ కోసం ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాం. దారిలో వాగులు దాటుకుంటూ పెద్ద పెద్ద కొండలను ఎక్కుతూ పాటలు పాడుకుంటూ అందరం కలిసి లైన్ గా ట్రెక్కింగ్ చేశాం. అన్నింటికన్నా టఫ్ గా అనిపించింది ఈ నిటారుగా ఉన్న కొండను ఎక్కడం. కానీ లాస్ట్ కి వాటర్ ఫాల్స్ టాప్ వరకు చేరుకున్నాం. అక్కడ ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఉండడంతో ముందుగా వేడి వేడి మ్యాగీ ఆర్డర్ చేసి ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశాం. తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గర డ్రోన్ షాట్స్ తీసాం. ఆ డ్రోన్ షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గా వచ్చాయి. ఆ తర్వాత అందరం ఒక్కొక్కరుగా ర్యాప్లింగ్ చేయడం స్టార్ట్ చేశాం. లాస్ట్ కు నా వంతు వచ్చింది. హార్నెస్ హెల్మెట్ వేసుకొని నా ఇన్స్టా 360ని నా బాడీకి సెట్ చేసుకొని ఈ అడ్వెంచర్ లోకి ఎంటర్ అయినా. పైనుండి కిందకు చూడగానే గుండె ఒక్కసారిగా స్పీడ్ గా కొట్టుకుంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం ర్యాప్లింగ్ చేయడం వల్ల ఒకవైపు భయం, మరోవైపు ఎక్సైట్మెంట్. మధ్యలో ఒక ప్లేస్ లో ఈ కొండ పూర్తిగా అయిపోతుంది. అక్కడ మన కాళ్ళకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఓన్లీ మన రోప్ మాత్రమే మనల్ని కిందకి తీసుకెళ్తుంది. ఇంకొంచెం కిందకి దిగగానే వాటర్ ఫాల్స్ నీళ్లు ఫుల్ ఫోర్స్ తో నా మీద పడ్డాయి. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మాటల్లో చెప్పలేం. ఇది నా జీవితంలో ఫస్ట్ ర్యాప్లింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే బెస్ట్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇదే. ర్యాప్లింగ్ కంప్లీట్ చేసి కిందకి వచ్చాక అందరం కలిసి తిరిగి బైక్స్ దగ్గరికి చేరుకొని ఈ బ్యూటిఫుల్ మెమోరీస్ తో మా రిటర్న్ జర్నీని స్టార్ట్ చేశాం.